హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం కంటెంట్ పైన ఈ రోజు మనం రెండవ లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. నిన్న మొదటి లైవ్ టెస్ట్ను నిర్వహించుకున్నాం, అందులో 15 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు 16వ క్వశ్చన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే నిన్న చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగిందండి. మేము ఆల్రెడీ మొత్తం చదివాము అనుకున్నాము, కానీ మీ లైవ్ టెస్ట్ చూసిన తర్వాతనే ఆ క్వశ్చన్ యొక్క టఫ్నెస్ని చూసిన తర్వాతనే మేము చదవాల్సింది ఇంకా చాలా ఉందని చాలా మంది రియలైజ్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకే అని, కానీ వాటి నుంచి కూడా ఎంత కష్టంగా అనుకుంటే అంత కష్టంగా క్వశ్చన్స్ అనేటివి తయారు చేయొచ్చు. కాబట్టి ప్రతి అంశాన్ని క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన 16వ క్వశ్చన్ వచ్చేసి, నవీన్ తన ఇంటి ఆగ్నేయ దిశలో బావి తవ్వించాలని అనుకున్నాడు, కానీ వాస్తు నిపుణుడు నవీన్ అనుకున్న దానికి సరిగ్గా ఎదురుగా బావి తవ్వించాలి అని సూచించాడు. అయినా నవీన్ ఎక్కడ బావి తవ్వాలి? ఆప్షన్ 1 వాయువ్యం, ఆప్షన్ 2 నైరుతి, ఆప్షన్ 3 ఈశాన్యం, ఆప్షన్ 4 పశ్చిమం. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు షేర్ చేయడం ద్వారానే ఈ వీడియోస్ అనేటివి మరింత మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వాయువ్యం అండి. ఇక్కడ చూసుకుంటే వాయువ్య దిశలో మనకి ఇక్కడ నవీన్ బావి తవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎందుకు అంటే మనకి ఇక్కడ గుర్తుల్ని కనుక చూసుకుంటే కనుక దిక్కులు మూలని కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా మనకు ఆగ్నేయం అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దానికి ఎదురుగా ఎవరు వాస్తు నిపుణుడు నవీన్ అనుకున్న దానికి సరిగ్గా ఎదురుగా బావి తవ్వించాలి అని సూచించాడు. కాబట్టి ఆగ్నేయానికి ఎదురుగా ఉన్నటువంటి మూల ఏంటండి? వాయువ్యం. కాబట్టి వాయువ్య దిశలో మనకి ఇప్పుడు బావి తవ్వాల్సి ఉంటుంది, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైన దానిని ఎంచుకోండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారాన్ని అందించాలి. స్టేట్మెంట్ 2, తెల్ల కాగితంపై కూడా దరఖాస్తులను ఇవ్వవచ్చు. స్టేట్మెంట్ 3 వచ్చేసి, జీవించే హక్కుకు సంబంధించినటువంటి విషయాలలో 48 రోజుల్లోగా సమాచారం అనేది ఇవ్వాలి. స్టేట్మెంట్ 4 వచ్చేసి, సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2A2 ప్రకారము సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వాలి. సరైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆప్షన్ 1 అన్నీ సరైనవి, ఆప్షన్ 2 1 to 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1 to 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవేవి కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని చాలా జాగ్రత్తగా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు జాబు రావాలి అంటే అందరిలాగా చదివితే సరిపోదండి. అందరికంటే మనము చాలా ఎక్కువగా క్లియర్గా చదివితేనే మనకు జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా మనకు మంది నేర్చుకునేది ఏంటంటే సమాచార హక్కు చట్టం ఎప్పుడు మొదలైంది, అది ఏ రోజు నుంచి అమలవుతుంది, ఇలాంటి ప్రశ్నలు నేర్చుకుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఒకే దగ్గర ఇస్తే మనకు చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని అంశాలను మనం క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక్కడ లైవ్ సెక్షన్లో కూడా చాలామంది వస్తున్నారు, ఇలాంటి పెద్ద ప్రశ్నలు కనపడిచేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వల్ల నాకు నష్టమేం లేదండి. నా ఉద్దేశం ఏంటంటే ఏదో మిమ్మల్ని క్లిష్టమైనటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇబ్బంది పెట్టాలని కాదు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు చేయగలిగితే ఎగ్జామ్లో ఈజీగా ఇస్తే ఇంకా బెటరు, కానీ టఫ్గా ఇచ్చారనుకోండి మీకు కొంచెం అలవాటు అవుతుంది కదా అని క్వశ్చన్స్ అనేటివి ఈ రేంజ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది, గమనించాలి. దానికి నాకు కూడా చాలానే కష్టం అవుతుందండి, అంత ఈజీ కాదు. మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. మీరు ఖచ్చితంగా 1000 మంది చూస్తున్నారు కాబట్టి కనీసం ఒక్కరికైనా షేర్ చేస్తే ఒక 2000 మందికి చేరుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి
అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవేవి కాదండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే 1, 2 అనేటివి సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నటువంటి 30 రోజుల్లో సంబంధిత అధికారి ఆ సమాచారాన్ని అందించాలి. తెల్ల కాగితంపై కూడా మనం దరఖాస్తులను ఇవ్వవచ్చు. ఇక్కడ చూసుకుంటే జీవించే హక్కుకు సంబంధించినటువంటి విషయాల్లో 48 రోజులు కాదండి, 48 గంటల్లోనే సమాచారం అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2A2 ప్రకారం కాదండి, 2J3 ప్రకారము 2J3 ప్రకారము సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 1, 2 సరైనవి కాబట్టి ఆ అంశం అనేది ఇందులో లేదు కాబట్టి ఆప్షన్ అనేది పైవేవి కావు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది, గమనించాలి. తరువాత 18వ క్వశ్చన్ వచ్చేసి మన రాష్ట్రంలో ఎటువంటి తీర ప్రాంతం కానీ ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కానీ లేని జిల్లాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 వచ్చేసి 3, ఆప్షన్ 4 వచ్చేసి 4. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఆ రకంగా తీర ప్రాంతాలతో కానీ ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు లేనటువంటి జిల్లా వచ్చేసి ఒకటే జిల్లా, అదే వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు కర్నూలు ఉంటుంది, దాని తర్వాత దీనికి ఇక్కడ చూసుకుంటే చిత్తూరు ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అనంతపూర్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెల్లూరు ఉంటుంది, ఇక్కడ చూసుకుంటే మనకు ప్రకాశం డిస్టిక్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన ఏపీలో ఉన్నటువంటి జిల్లాలతోనే సరిహద్దును పంచుకునేటువంటి ఒకే ఒక జిల్లా ఏంది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అంటే అంతర్రాష్ట్రాలు కానీ తీర ప్రాంతం కానీ సరిహద్దులు లేకుండా ఉన్నటువంటి డిస్టిక్ ఏంటి అంటే కడప డిస్టిక్, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాగల సభ్యులు ఎవరు? స్టేట్మెంట్ 1 మండలం పరిధిలో గల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు. స్టేట్మెంట్ 2 వచ్చేసి మండలం పరిధిలో గల మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు. స్టేట్మెంట్ 3 వచ్చేసి కోఆప్టెడ్ సభ్యులు. స్టేట్మెంట్ 4 వచ్చేసి మండలం పరిధిలో గల గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు వార్డు మెంబర్లు. స్టేట్మెంట్ 5 వచ్చేసి మండల స్థాయిలో గల కార్యాలయ అధికారులు. ఇక్కడ ఆప్షన్ 1 అన్ని పైన ఉన్నటువంటి అందరు సభ్యులు. ఆప్షన్ 2 వచ్చేసి 2, 3, 4, 5 సభ్యులందరూ. ఇక్కడ స్టేట్మెంట్ 3 వచ్చేసి 1, 2, 3, 5 సభ్యులందరూ. ఆప్షన్ 4 వచ్చేసి పైవేవి కావు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని 2 సెకండ్లు ఆలోచించి మీరు సరి అయినటువంటి కరెక్ట్ సమాధానాన్ని ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1, 2, 3, 5 సభ్యులందరూ. ఇక్కడ చూసుకుంటే మనకు 4వ స్టేట్మెంట్కు సంబంధించినటువంటి సభ్యుల్లో ఎవరు ఉండరు అంటే వార్డు మెంబర్లు ఉండరండి, గ్రామ పంచాయతీ సర్పంచులు ఉంటారు. మండల పరిధిలో గల గ్రామ పంచాయతీ సర్పంచులు మనకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరవుతారు కానీ వార్డు మెంబర్లు హాజరవ్వరు. ఈ మిగిలినటువంటి అందరు సభ్యులు కూడా మనకి ఇక్కడ చూసుకుంటే మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాగల సభ్యులే, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి పిల్లల యొక్క ఆటల సమయం. ఆప్షన్ 1 సాయంత్రం 4 నుండి 5 గంటలు. ఆప్షన్ 2 సాయంత్రం 5 నుండి 6 గంటలు. ఆప్షన్ 3 సాయంత్రం 4 నుండి 6 గంటలు. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పిల్లల యొక్క ఆటల సమయంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి నెల్లూరు జిల్లా మధ్యలో ప్రవహించే నది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 కృష్ణా నది. ఆప్షన్ 2 వంశధార నది. ఆప్షన్ 3 నాగావళి నది. ఆప్షన్ 4 సువర్ణముఖి నది. ఈ రకంగా నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ రివీల్ చేసే లోపు మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 సువర్ణముఖి అండి. ఇది నెల్లూరు జిల్లా మధ్యలో ప్రవహించేటువంటి నదిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దానిని ఎన్నుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1
దర్జీ పిట్టల్లో గల మగ పక్షులు మాత్రమే గూడును కడతాయి, వీటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఆప్షన్ 1 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 1 సరైనది 2 సరైనది కాదు. ఆప్షన్ 3 1 సరైనది కాదు 2 సరైనది. ఆప్షన్ 4 వచ్చేసి 1, 2 కూడా సరైనవి కావు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క ఆన్సర్ని జాగ్రత్తగా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1 సరి అయినది కాదు 2 సరి అయినది. ఇక్కడ చూసుకుంటే దర్జీ పిటల్లో కాదండి, మనకి ఇక్కడ చూసుకుంటే గిజిగాడు పక్షుల్లో మాత్రమే మనకు మగ పక్షులు మాత్రమే గూడును కడతాయి, వీటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదగడం జరుగుతుంది. తర్వాత రెండవది సరైనదండి, ఆడ కందిరీగలు మాత్రమే కందిరీగల్లో గూడు కడతాయి, గమనించాలి. కాబట్టి 1 సరైనది కాదు, రెండవది సరి అయినది గమనించాలి. తరువాత 23వ క్వశ్చన్ వచ్చేసి కట్టడాలు నిర్మించిన సంవత్సరాల ఆధారంగా సరైనటువంటి వరుస క్రమం. ఇక్కడ ఆప్షన్ 1 సారనాథ్ స్తూపం, అమరావతి స్తూపం, కుతుబ్ మినార్, ఎర్రకోట. ఆప్షన్ 2 సారనాథ్ స్తూపం, ఎర్రకోట, చార్మినార్, 1000 స్తంభాల గుడి. ఆప్షన్ 3 సారనాథ్ స్తూపం, అమరావతి స్తూపం, ఎర్రకోట, కుతుబ్ మినార్. ఆప్షన్ 4 సారనాథ్ స్తూపం, చార్మినార్, ఎర్రకోట, 1000 స్తంభాల గుడి. ఇక్కడ చూసుకుంటే నేను ఇది వంశాల ఆధారంగా అంటే వంశాలు పాలించినటువంటి ఆ సంవత్సరాలు లేదా వాటికి సంబంధించినటువంటి కాలక్రమం ఆధారంగా ఈ రకమైనటువంటి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా సారనాథ్ స్తూపం మౌర్య వంశస్థులు దీన్ని కట్టడం జరిగింది. దాని తర్వాత అమరావతి స్తూపం వాళ్ళ తర్వాత వచ్చినటువంటి శాతవాహనులు కట్టడం జరిగింది. దాని తర్వాత కుతుబ్ మినార్ను దాని తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్లు కట్టడం జరిగింది. దాని తర్వాత మొఘలాయిలు ఎర్రకోటను నిర్మించడం జరిగింది. ఈ రకంగా మనకు క్వశ్చన్ అనేది మనం ఊహించని లెవెల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేను టెట్లో ఈ రకమైన క్వశ్చన్ వస్తుంది అని నేను చెప్పను, ఎందుకంటే డిఎస్సిలో మాత్రం ఈ రకమైనటువంటి క్వశ్చనింగ్ వేసేటువంటి విధానమే ఉండేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి నెక్స్ట్ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు, ఖచ్చితంగా ఇప్పుడు ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. 2018 డిఎస్సి మిస్ అయిన వాళ్ళందరూ చాలా కసిగా ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళకు ఫుల్ నాలెడ్జ్తో వాళ్ళు ఉంటారు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి క్వశ్చను ఏ విధంగా తిప్పి ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఏదో మీరు సారనాథ్ స్తూపాన్ని ఎవరు కట్టించారు, అమరావతి స్తూపాన్ని ఎవరు కట్టించారు, ఎర్రకోట ఏ సంవత్సరంలో కట్టబడింది, ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మనకు టెట్లో కనిపిస్తాయేమో కానీ మనకు డిఎస్సిలో మాత్రం కనిపించవండి. టెట్లో కూడా మనకు ఫిల్టర్ చేసేటువంటి విధానానికి ఒక నిదర్శనం కాబట్టి అందులో కూడా మనకు ఫిల్టర్ చేయడానికి కష్టతరమైనటువంటి ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ చిన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ అంటే ఆ రకమైనటువంటి రేంజ్లో ప్రిపేర్ అయితే మీకు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేసే విధంగా మీరు నేర్చుకుంటే మాత్రం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 చీమ తనకంటే 50 రెట్ల బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. స్టేట్మెంట్ 2 తల వెనుక భాగంలో గల 2 ఫీలర్ సహాయంతో ఇతర చీమలకు సమాచారం అందిస్తాయి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 3 వచ్చేసి ఆహార పదార్థాలను దవడలతో ముక్కలుగా చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 అన్నీ సరైనవి. ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 పైవేవి కావు. ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1, 3 మాత్రమే సరైనది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే చీమ తనకంటే 50 రెట్ల బరువైనటువంటి పదార్థాన్ని మోయగలుగుతుంది. తల వెనుక భాగంలో కాదండి, తల ముందు భాగంలో ఉన్నటువంటి 2 ఫీలర్ సహాయంతో ఇతర చీమలకు సమాచారాన్ని అందిస్తాయి. తర్వాత ఆహార పదార్థాలను దవడలతో ముక్కలుగా చేయడం అనేది చీమలు చేస్తాయి. కాబట్టి ఇందులో మనకు థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్.
తర్వాత 25వ క్వశ్చన్ జతపరచండి. దీన్ని నేను జతపరిచేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. మొదటగా భుజ్ భూకంపం ఇక్కడ చూసుకుంటే కచ్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ భూకంపంగా మనం చెప్పుకోవచ్చు. ఇది జరిగినటువంటి సంవత్సరం వచ్చేసి మనకు 2001లో ఈ రకమైనటువంటి భూకంపం అనేది ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి బి అనేది వస్తుంది. దాని తర్వాత లాథూర్ భూకంపం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే 1993లో జరిగింది. ఇక్కడ ఏమొస్తుంది డి అనేది వస్తుంది. దాని తర్వాత దివిసీమ ఉప్పెన వచ్చేసి 1977లో జరిగింది. ఇక్కడ ఏమొస్తుందండి సి అనేది వస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో కృష్ణానదికి వరదలు ఎప్పుడు వచ్చాయి అంటే 2009వ సంవత్సరంలో వచ్చాయి. ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పటికే మీ ఆన్సర్ అనేది తెలిసిపోయింది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 BDCA అండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. వాట్సాప్ గ్రూప్స్ అనేటివి ఫుల్ అయిపోయాయండి. వాట్సాప్ గ్రూప్స్ అనేటివి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అంత అనువైనవి కాదు. ఎందుకంటే వాటికి స్టోరేజ్ ఎక్కువ, ఏమైనా ఫైల్ని సేవ్ చేసుకున్నప్పుడు అందులోనే ఉండవు. అలా కాకుండా టెలిగ్రామ్ని వాడండి. చాలా ఉత్తమమైనటువంటి యాప్గా మనం చెప్పుకోవచ్చు ప్రిపరేషన్లో ఉన్న వారికి మాత్రం. దాని యొక్క గ్రూప్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిలో జాయిన్ అయ్యి డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోండి. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి క్రింది విత్తనాల ప్రయాణాన్ని జతపరచండి. ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను జతపరిచేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా గాలి ద్వారా ప్రయాణం చెందేటువంటి విత్తనాలు ఏంటండి జిల్లేడు విత్తనాలు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది. దాని తర్వాత జంతువుల ద్వారా మనకి ఇక్కడ చూసుకుంటే ఏం ప్రయాణం చేస్తాయండి పల్లేరుకాయలు ప్రయాణం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది. దాని తర్వాత సముద్రం నీరు నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే కొబ్బరి విత్తనాలు ప్రయాణం చెందుతాయి. అదేవిధంగా మానవుల ద్వారా వయ్యారి బామ్ అంటే అమెరికా నుంచి మనకు గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు వాటితో పాటు వచ్చినటువంటి దరిద్రపు కాపు మొక్క ఏదైనా ఉంది అంటే అది వయ్యారి బామ. పేరు మాత్రమే బాగుందండి, దానివల్ల నష్టాలు మాత్రం ఘోరంగా ఉంటాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే CBDA అండి. CBDA అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది, గమనించాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి క్వాలిటీ టెస్టులను పొందండి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 పార్థీనియం మొక్క మరో పేరు వయ్యారి బామ. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆస్ట్రేలియా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి ఇది వచ్చింది. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఈ కలుపు మొక్క యొక్క ఆకుల వలన ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, అదేవిధంగా చర్మ వ్యాధులు వస్తున్నాయి. సరైన దాన్ని ఎంచుకోవాలి. ఆప్షన్ 1 అన్నీ సరైనవి. ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1 మాత్రమే సరి అయినది. జాగ్రత్తగా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 మాత్రమే సరైనది, మిగిలిన 2 సరైనవి కాదు. ఎందుకు అంటే ఆస్ట్రేలియా నుండి కాదండి, అవి అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో పాటు వచ్చినటువంటిదే వయ్యారి బామ. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ కలుపు మొక్క యొక్క ఆకుల వలన కాదు, దానికి ఉన్నటువంటి పుప్పడి ఉంటాయి కదండి, దాని పుప్పడి యొక్క రేణువుల ద్వారా, దానికి పూలలాగా వస్తాయి కదా, దాని యొక్క పుప్పడి యొక్క రేణువుల ద్వారా ఏమవుతుంది అంటే ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు అనేటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా డేంజర్ మొక్కనండి మనం అమెరికా నుంచి తీసుకొచ్చుకున్నాము. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 సర్ జాన్ మార్షల్ 1922లో జరిపినటువంటి తవ్వకాల ఫలితంగా సింధు నాగరికత బయటపడింది. తర్వాత ప్రధానంగా ఇది గ్రామీణ నాగరికత. స్టేట్మెంట్ 2 వీరి ముఖ్య వృత్తి వ్యవసాయము, వరి, గోధుమ, బార్లీ ప్రధాన ఆహార పంటలు. స్టేట్మెంట్ 3 వచ్చేసి వీరు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. ఆప్షన్ 4 వచ్చేసి
పశుపతిని అమ్మ తల్లిని పూజించేవారు. సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ వచ్చేసి అన్నీ సరైనవి, ఆప్షన్ 2 వచ్చేసి 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 వచ్చేసి 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 వచ్చేసి 2, 3, 4 మాత్రమే సరైనవి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. 2, 3, 4 మాత్రమే సరైనది. మొదటిది ఎందుకు సరైనది కాదు అంటే అయ్యా ఇది 1922లో జరిపినటువంటి తవ్వకాల ఫలితంగా ఏర్పడిందే మనకు సింధు నాగరికతగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది గ్రామీణ నాగరికత కాదండయ్యా, ఇది పట్టణ నాగరికత, గమనించాలి. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లాలు ఏవి? ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 నెల్లూరు, చిత్తూరు, అనంతపురం. ఇక్కడ ఆప్షన్ 2 చిత్తూరు, ఆప్షన్ 3 చిత్తూరు మరియు అనంతపురం. దాని తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి నెల్లూరు, చిత్తూరు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నెల్లూరు, చిత్తూరు అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తమిళనాడు ఈ రకంగా ఉంటుంది. మనకు దీని యొక్క బార్డర్ అనేది ఇక్కడ చిత్తూరు, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ నెల్లూరు ఉంటుంది. అదేవిధంగా మనకు చిత్తూరు, దాని తర్వాత అనంతపురం వచ్చేసి మనకి ఇక్కడ కర్ణాటక బార్డర్గా ఉంటాయి, గమనించాలి. ఇక్కడ చిత్తూరు, అనంతపురం అనేటివి కర్ణాటక బార్డరు. అదేవిధంగా నెల్లూరు, చిత్తూరు అనేటివి మనకి ఇక్కడ చూసుకుంటే తమిళనాడు యొక్క బార్డర్లుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇంకా చాలామంది లైక్ చేయండి, చాలామంది లైక్ చేయడం లేదు, అంత బద్ధకం చూపెట్టకండి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ చేయడం ద్వారా నాకు డబ్బులు ఏం రావండి, వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అవుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే 30వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 బెనికిన గాయంపై ఆయింట్మెంట్ గట్టిగా రాసి ఐస్తో కాపడం పెట్టాలి. స్టేట్మెంట్ 2 వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లయితే విష తీవ్రతను తగ్గించడానికి వ్యక్తికి వాంతి చేయించాలి, నీటిని తాగిస్తూ వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. స్టేట్మెంట్ 3 వచ్చేసి వ్యక్తికి వడదెబ్బ తగిలినట్లు అయితే ముందుగా చల్లని నీళ్లు తాగించాలి, ఆ తర్వాత ORS ద్రావణాన్ని అందించి నీడ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ ORS ద్రావణాన్ని త్రాగించి నీడ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ స్టేట్మెంట్ 4 వచ్చేసి అగ్ని ప్రమాదంలో SDR నియమాన్ని పాటించాలి. క్రింది వాటిలో సరైనటువంటి దాన్ని గుర్తించండి అని అడిగాడు. సరి కాని దాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 2, 3, 4, ఆప్షన్ 2 1, 2, 3, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 పైవేవి కాదు. ఈ రకంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి క్వశ్చన్ని రీచెక్ చేసుకోవాలి. ఇక్కడ సరి కానిది అడిగాడా, సరి అయినది అడిగాడా. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అడిగాడు కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 1, 2, 3 అనేటివి సరి అయినవి కాదు, కేవలం 4 మాత్రమే సరి అయినది. అగ్ని ప్రమాదంలో SDR స్టాప్ డ్రాప్ రోల్, ఆగండి పడండి దొర్లండి, ఈ రకమైనటువంటి నియమాన్ని పాటిస్తే ఏవైనా మంటలు మనకు అంటుకున్నప్పుడు అవి త్వరగా చల్లారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. బెనికిన గాయంపై ఆయింట్మెంట్ గట్టిగా రాయొద్దండి, అసలు రాయకూడదు. ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఏదైనా పెట్టేసి ఐస్తో కాపడం పెట్టి మనకు క్రేప్ బ్యాండేజ్తో కట్టుకట్టాలి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. దాని తర్వాత పాయిజన్ తీసుకున్నటువంటి వ్యక్తికి విష తీవ్రతను తగ్గించడానికి వాంతి చేయించడం కాదండి, వాంతి చేయించొద్దు. ఆ విష తీవ్రతను తగ్గించడానికి నీళ్లు ఎక్కువగా తాగిస్తూ హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళాలి. వడదెబ్బ తగినట్లయితే ముందుగా చల్లని నీళ్ళు తాగించడం కాదు, చల్లని నీళ్ళతో మనం ఏం చేయాలి అంటే ఒళ్ళంతా తుడవాలి. తుడిసిన తర్వాత శరీరం చల్లబడ్డ తర్వాత మనం ORS ద్రావణాన్ని వారికి అందించాలి. అగ్ని ప్రమాదంలో స్టాప్ డ్రాప్ రోల్ అనేటువంటి నియమాన్ని పాటించాలి. 31వ ప్రశ్న వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి
గోండులు కొండ ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తారు. ఇంటికి వచ్చిన వారికి పండ్లు పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి వీరి గ్రామ దేవత అకిపెన్ నాగోబా వీరి అతి ముఖ్యమైనటువంటి జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5 రోజుల పాటు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ రకమైనటువంటి జాతర అనేది జరుగుతుంది. స్టేట్మెంట్ 3 వీరు ఉండేటువంటి గుడిసెలన్నీ కలిసి పెంటలు అని అంటారు. గోడలపై వెదురు బొంగులు అడవి గడ్డి ఉపయోగించి గుడిసెలు కట్టుకుంటారు. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 4 వచ్చేసి వీరి ఇంటిలో పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. చెప్పులు వేసుకొని ఇంటిలోకి వెళ్ళడం కూడా తప్పుగా భావిస్తారు. ఇక్కడ చూసుకుంటే గోండులకు సంబంధించినటువంటి సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఆప్షన్ 1 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 2 1,3 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 వచ్చేసి 1,4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి పైవేవి కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా జాగ్రత్తగా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఆప్షన్ 3 1,4 మాత్రమే సరైనవి. మిగిలిన మధ్యలో 2 అనేవి సరైనవి కాదు. ఎందుకు అంటే గోండులు కొండ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తారు. వీళ్ళు ఇంటికి వచ్చిన వారికి పండ్లు పొగాకు చుట్టలనిచ్చి మర్యాద చేస్తారు. వీరి యొక్క గ్రామ దేవత అకిపెన్ కాదండి, అకిపెన్ అనేది చెంచుల యొక్క గ్రామ దేవత. ఇక్కడ చూసుకుంటే గోండుల యొక్క ముఖ్య జాతర వచ్చేసి నాగోబా. ఇక్కడ చూసుకుంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5 రోజుల పాటు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ రకమైనటువంటి జాతర అనేది జరుగుతుంది. వీరు ఉండేటువంటి గుడిసెలన్నింటినీ కలిపి పెంటలు కాదండి, చెంచులు ఉండేటువంటి గుడిసెలన్నింటినీ కలిపి పెంటలు అంటారు. వీరిలో ఇక్కడ చూసుకుంటే ఇంటిలో పూజ గదిని ప్రత్యేకంగా అలంకరించి చెప్పులు వేసుకొని ఇంటిలోకి వెళ్ళడం కూడా తప్పుగా భావించేవారు గోండులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి రిత్విక్ సాయి 5వ తరగతి పుస్తకాన్ని పడేయకుండా తన తమ్ముడికి ఇచ్చాడు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన 3R సూత్రాలలో ఎన్నవ సూత్రం పాటించాడు? ఆప్షన్ 1 మొదటి సూత్రం, ఆప్షన్ 2 రెండవ సూత్రం, ఆప్షన్ 3 మూడవ సూత్రం, ఆప్షన్ 4 పైవేవీ కాదు. పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్ళంతా కూడా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ రూపంలో ఫాస్ట్గా తెలియజేయండి. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి అయ్యా బాబు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, రెండవ సూత్రం అండి, రీయూజ్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు 3 సూత్రాలు ఉన్నాయండి. ఆ 3 సూత్రాలు అంటే 3 Rల కింద మనము చూసిస్తాము. మనకి ఇక్కడ చూసుకుంటే మొదటి R వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే రెడ్యూస్ అండి. రెడ్యూస్ అంటే తగ్గించడము. రెండవ R అంటే మనకి ఇక్కడ రీయూజ్ తిరిగి ఉపయోగించడం. దాని తర్వాత రీసైకిల్ అంటే మళ్ళీ దాన్ని ఒక కొత్తగా మనం మార్చేసి మనం ఉపయోగించుకోవడం. ఈ రకంగా 3Rగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది రెడ్యూస్ తగ్గించడం, రెండవది తిరిగి ఉపయోగించడం, దాని తర్వాత మళ్ళీ రీసైకిల్ చేసేసి కొత్తగా మనము మళ్ళీ ఉపయోగించుకోవడం. ఈ రకంగా ఈ 3R అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి జతపరచుము. నేను దీన్ని జతపరిచేలోపు మీరు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అన్నిటికంటే ఫాస్ట్గా ఈజీగా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొదటగా మనకు ఏముందండి, అలుగు అంటే ఏంటి? వర్షాలు అధికంగా పడి చెరువు నిండినప్పుడు నీరు పోవడానికి ఉండేటువంటి ఏర్పాటుని మనం ఏమంటాము అంటే అలుగు అంటాము. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి, ఏ అనేది వస్తుంది. దాని తర్వాత తూము, కాలువలోకి నీరు వదలడానికి ఆపడానికి ఉండేటువంటి ఏర్పాటే మనం తూముగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తుంది, బి వస్తుంది. దాని తర్వాత కాలువ అండి. ఇక్కడ చూసుకుంటే వరద నీరు బాగా వచ్చే ప్రాంతాల నుండి నీరు చెరువు చేరడానికి, అదేవిధంగా చెరువులో నీరు పంట పొలాలకు చేరడానికి గల ఏర్పాటుని మనం ఏమంటాము అంటే కాలువ అంటాము. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కుంట, డి. ఇక్కడ చూసుకుంటే ఎటువంటి కాలువలు లేకుండా వర్షపు నీరు నిల్వ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాలని మనం ఏమంటాము, కుంట అంటాము. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, డి వస్తుంది. కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఏబిసిడి అండి. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి
సైనా నెహ్వాల్ అంటే క్రింది వాటిని జతపరచండి. నేను వీటిని జతపరిచేలోపు మీ అందరికీ కూడా వీళ్ళంతా సుపరిచితులే కాబట్టి వారికి సంబంధించినటువంటి క్రీడా రంగాన్ని నాకంటే ముందే ఎంపిక చేస్తారు అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎవరు ముందు చేస్తారో. ఇక్కడ చూసుకుంటే సైనా నెహ్వాల్ కనుక చూసుకుంటే మనకు బ్యాడ్మింటన్కు చెందినటువంటి క్రీడాకారిణి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈ అనేది వస్తుంది. ఇది మౌస్ తోటి రాయమండి, రైటింగ్ చూసి భయపడకండి. ఇక్కడ చూసుకుంటే కోనేరు హంపి చెస్కు చెందినటువంటి క్రీడాకారిణి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది. తర్వాత మిథాలీ రాజ్ క్రికెట్కు చెందినటువంటి క్రీడాకారిణి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది. తర్వాత మేరీ కోమ్ బాక్సింగ్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి వస్తుంది. దాని తర్వాత కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అండి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్ అనేది వస్తుంది. దాని తర్వాత సానియా మిర్జా ఎవరండి షటిల్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది జీ అనేది వస్తుంది. ఫైనల్గా మనకి ఇక్కడ చూసుకుంటే గగన్ నారంగ్ అండి రైఫిల్ షూటింగ్లో మనకు ఈ రకమైనటువంటి క్రీడను మనం ఎంపిక చేసుకోవచ్చు. మిగిలిన గగన్ నారంగ్ గారికి కనుక ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొస్తుంది డి అనేది వస్తుంది. EABCFGD అనేది ఎక్కడుందండి ఆప్షన్ 2లో ఉంది కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. ఈరోజు ప్రశ్న వచ్చేసి పెలికాన్ పక్షులు కొల్లేరు పులికాట్ సరస్సుల వద్ద కనిపించేటువంటి కాలం అంటే ఏ మాసం నుంచి ఏ మాసం వరకు కనిపిస్తాయో ఈరోజు ప్రశ్నగా మీకు ఇవ్వడం జరిగింది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అదేవిధంగా లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఈ విధంగా ఖచ్చితంగా తెలియజేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అదేవిధంగా మిగతా వారికి వచ్చినటువంటి మార్కులు ఎన్నో మనం తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు మిగతా వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయి మనకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది, కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే లైవ్ టెస్ట్లు అనేటివి ఆఫ్లైన్ టెస్ట్ల కంటే చాలా ఉత్తమమైనవిగా మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లను ఎవరు నిర్వహించినా కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకు అంటే లైవ్ టెస్ట్లో కనీసం మన లైవ్ టెస్ట్లో అనేది చూసుకుంటే 100 మంది ఉంటారండి. 100 మందితో మీకు లైవ్ టెస్ట్ రాసేటువంటి అవకాశం ఆఫ్లైన్ టెస్ట్లో ఉండదు. లింక్ అనేది వస్తుంది, ఓపెన్ చేసుకుంటారు, కొంతమంది టైం అనేది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. కాబట్టి దానికి మనకు కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే లైవ్లో 100 మంది ఉంటారు, వాళ్ళ ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక ఎగ్జామ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి లైవ్ టెస్ట్లు అనేవి చాలా ఉత్తమమైనవి గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే సోది చెప్పే ఛానళ్ళకేమో వ్యూస్ ఎక్కువ ఉన్నాయండి, ఇలాంటి కంటెంట్ అందించే వారికేమో చాలా తక్కువ వ్యూస్ అనేది మీరు ఇస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఇకనైనా కొంచెము మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.